వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలుల సమాజము వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అని చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతో ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిపన ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపబడెను. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తంతో చేసినట్లు దీన్ని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త సమాజం నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యెహోవా అందరికీ ఉపకారి, మీరు అందరినీ కరుణించువాడవు. మా జీవితంలో మీరు చేసిన ఎన్నో మేలులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీ కుమారుని మాకు ఈవిగా అనుగ్రహించారు. కల్వరి శిలువలో ఆయన చేసిన బలియాగము ద్వారా ఈనాడు ఆయన సన్నిధానంలో పరిశుద్ధులంగా మేము చేరి మీ కుమారుని హెచ్చించే మహాభాగ్యం కేవలం మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము ఆరాధించగా మా ఆరాధనలు మీరు స్వీకరించారు. ప్రభువా, రొట్టె పాత్ర ఇంకొన్ని మిగిలి ఉంటుండగా రక్షణ లేని వారు కూడా ఉన్నారు. వారితో కూడా మీరు మాట్లాడండి, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము చదువుకొని ఉంటుండగా నిలబడిన వాడిని ఒట్టివాడను. ప్రభువా, మీరు మాట్లాడితేనే మాకు క్షేమం. మీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమైన క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, సంఘము ప్రేమించి నాకు అవకాశం ఇచ్చినందుకై నిన్నటి దినాన ఈరోజు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సంఘానికి, సంఘ పెద్దలకు, బాధ్యులైన వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేను మోస సంకుల ఇంట్లో ఉండగా వారు ప్రేమించి వారు చేస్తున్న పరిచర్య
సావిత్రమ్మ గారు వారు ధారాళంగా పెడుతున్నారు. నెయ్యి నాకు వంటదు, ఆ నెయ్యి ధారాళంగా తీసుకుంటే వల్ల గొంతు నాకు ఇబ్బందిగా ఉంది. అయినా వారి ప్రేమ గొప్పది. వారు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు వారిని బహుగా దీవించునుగాక. ప్రియమైన వాళ్ళారా, మన వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా వాక్యము మనతో మాట్లాడేదిగా ఉన్నది. దేవునికి స్తోత్రాలు. నిన్నటి దినాన ప్రభు మనందరితో నాతో కూడా మాట్లాడాడు. నిజంగా నేను లాస్ట్ వర్తమానము ఇచ్చే వర్తమానం కాదది. ఆయనను ఎందుకో ఈ స్థలానికి వచ్చినప్పుడు ప్రభు ప్రేరేపింపగా ఆ వర్తమానం అనుగ్రహించినప్పుడు సహోదరులు చెప్తున్నట్లు నాకు కూడా వణుకు పుట్టింది. భయంకరమైన పరిస్థితుల్లో సంఘం ఉండగా సంఘములో ఎంత పరిశుద్ధతను మనం కాపాడుకోవాలో ప్రతి అడుగులో మనం ప్రభుని గణపరచవలసిన వారమే ఉన్నాం. అది మన చేతుల్లోనే ఉన్నది. సంఘము క్రమముగా ఉంటే సంఘము యొక్క క్రమాన్ని చూచి ప్రజలు దేవుని మహిమను చూస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం 11:07 సమయంలో ఈ వర్తమానం మనం ఆలకిస్తుంటుండగా చదువుకున్న వాక్య భాగం వచ్చి లేవియాకాండం 16వ అధ్యాయము. ఇది ప్రాయచిత్తార్థ దినము గురించిన విషయాలు ఇందులో ఉంటున్నవి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. వాటిలో ఈ అధ్యాయం కూడా ఒక అధ్యాయం. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక్కోసారి మనకు అర్థం కాదు. అయితే నెమ్మదిగా చదువుకుంటా వెళ్తే మనకు తప్పకుండా అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పిస్తాడు. సరే, నిన్న అడిగిన ప్రశ్న మరొకసారి అడుగుతాను. యాజకులు ఇక్కడ ఎవరు? నాకు అవసరమైన ఆన్సరే రావటంలే. సరే, ఇక్కడ ఎవరు? అందరూ అంటున్నారు కానీ నేను అంటంలో ఎవరు? అందరూ నువ్వు అది ఆన్సర్. దానికోసం నేను కాసుకొని ఉన్నా. యాజకులు ఇక్కడ ఎవరు? నేను మరి యాజకులం అయితే పని ఉందా లేదా? పని చేస్తున్నామా? అది ప్రకాశన్ వచ్చిండు, ఆయన వాక్యం చెప్పిండు, మనమంతా మేము కూడా యాజకులం అంట అని మీరు అందరూ వచ్చి చేసాను అనుకోండి, సిస్టర్స్ అందరూ గలిబిలైపోతుంది. కాబట్టి సహోదరులకు ఉన్న పరిచర్య సహోదరులకు ఉన్నది, సహోదరులకు ఉన్న పరిచర్య సహోదరులకు ఉన్నది. వీళ్ళలో కూడా క్రమం ఉన్నది. ఒక్కొక్కరు చేసే పని ఒక్కొక్కరు అన్ని పనులు అందరు చేసేటివి కాదు. కాబట్టి నువ్వేం సంఘ పెద్దవయ్యా పొరక తీసుకుని ఊడ్స్ అంటారు కొంతమంది. అటంతా మాట్లాడకూడదు. వారు సంఘ పెద్దలు, విశ్వాసులు, ఒక్కొక్క క్రమం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు వారు చేసే పని సంఘంలో చేయాలి. ఎవరే కానీ పని లేకుండా ఉండకూడదు. వయసులో పెద్దవారు ఉంటారు. వారు యవన కాలంలో ప్రభు కొరకు చాలా పని చేసిన వారు. కాబట్టి వారిని మనం ఏమి ప్రశ్నించకూడదు. వారు పెద్దవారు, వారిని మనం ప్రశ్నించకూడదు. వారి గురించి మనకు అర్థం కాక ఒక్కొక్కసారి అన్ని మాట్లాడతాం. కానీ ఆ వయసులో ఆ కష్టమైన పరిస్థితుల్లో వారు చేసిన పనిని బట్టే నేడు వాక్యం మన దగ్గరికి వచ్చిన్నది. కాబట్టి పెద్దవారిని మనం సన్మానించాలి. ఇప్పుడు మనము ఈ వయసులో మనం ఏమి చేయాలి? సోమరులు ఉండకుండా ప్రభు కొరకు మనం పని చేయాలి. నిన్న వర్తమానాలు విన్నవారు క్షేమం పొంది ఉంటారు. తోమ అంట ఒక్క మీటింగ్కి యాబ్సెంట్ అయ్యాడంట. ఆ మీటింగ్కి యాబ్సెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు శిష్యులందరూ ఏమన్నారు తోమతో? మేము యేసుని చూసామన్నారు. అప్పుడు తోమకి ఏమనిపించింటుంది? అయ్యో, నేను పోగొట్టుకున్నా కాదురా భాగ్యము అనుకున్నా. అట్టా ఇంతవరకు సహోదరులు చెప్తున్నట్లు ఇట్లాంటి స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వీలు చేసుకోవాలి. ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, నాలోని లోపాన్ని ఏది సరి చేస్తాడో ఆయన దగ్గరికి రావాలి, వినాలి అని భారముతో రావాలి. ఖర్చు పెడుతున్నారు కదా, భోజనాలు ఉన్నవి, ఖర్చు ఉన్నది. కాబట్టి ఏది కూడా లోపం లేకుండా మనమందరం ప్రజెంట్ అయితే అది సంఘానికి క్షేమం. బయట సంఘాల వారు వస్తున్నారు సంతోషంగాని స్థానిక సంఘము మేలు పొందాలని పెద్దలు ఆలోచన చేసే
ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ప్రభు పేరిట కోరుతుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత అంటున్నాడు. వారు ఏ దినాన చనిపోయారు? ఎవరు చెప్పింది? వెరీ గుడ్. అట్ట వినాల వాక్యం. 8వ దినాన్ని ఏం జరిగింది ఏమ్మా? సరే, 8వ రోజున ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది? దానికన్నా ముందు దేవుని మహిమను వారు చూచారు. దేవుని మహిమను చూడాలంటే ఏ కార్యక్రమాలు ఆ దినాన జరిగినాయి? సమాధాన బలి, దహన బలి కదా, పాప పరిహారార్థ బలి, చాలా విషయాలు అక్కడ జరిగినాయి. కాబట్టి వారు అట్లు చేశారు, యెహోవా సెలవిచ్చినట్లు చేశారు. కాబట్టి ఏం చూడగలిగారు? దేవుని మహిమను వారు చూచారు. ఇశ్రాయేలులందరూ, ప్రజలందరూ దేవుని మహిమను చూచారు. చూచి ఏం చేశారు? సంతోషంతో కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత ఏం చేశారు? అబ్బా, ఆ సీన్ ఎట్లుంటది కదా. దేవుని మహిమను చూచి ప్రజలందరూ సాగిలపడి ఉండగా, సాగిలపడుట, దేవుని మహిమను చూచి వారు సాగిలపడినట్లుగా లేఖనాలు చూస్తుంటున్నాం. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనం ఒక సహోదరుడు చదవండి. సంతోషించాలంట. ఎటువంటి సంతోషం అది? గడగడ వణుకుతూ సంతోషం. ఇది ఎక్కడ? దేవుని సన్నిధానంలోనే. ఇది దేవుడు అంటే ఎవరో తెలిస్తే, ఆయన ఎంత పరిశుద్ధుడు అనేది అర్థమైతే, ఆ సంతోషంలో కూడా ఏమున్నది? గడగడ ఉన్నది, వణుకు పుడుతుంది. ఆ మహాపరిశుద్ధునికి మనం యాజకత్వం చేస్తున్నాం. ఈ రొట్టె, ఈ పాత్రలో ఉన్నది మనం చూసినప్పుడు మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహాపరిశుద్ధుడు. ఉదయకాలం యెహోవా ఉపకారి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందులో ఉన్నవి, ఆయన మహారాజు, మహాత్మ్యము గలవాడు, ఆయన గొప్పవాడు. ప్రియమైన వాళ్ళారా, గడగడలాడుచు సంతోషించండి అంటున్నాడు. ఆయన సన్నిధానంలో భయభక్తి చాలా ప్రాముఖ్యమైనది. అది కానీ మనం ఇవ్వగలిగితే, ఆ భయము, ఆ భక్తి మనలో కానీ ఉంటే మనం కోట్లు సంపాదించినట్టే. దేవుని సన్నిధానంలో భయము, భక్తి, దేవుడంటే గడగడలాడుట. అయ్యో, ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ దేవుడు ఉన్న స్థలము. ఈ విషయాలు మనకు అర్థమైతే మన విశ్వాస జీవితం ధన్యమైనట్లే. లేకుంటే రావడం పోవడం మాత్రమే అవుతుంది, ఇంకా వేరేది ఏది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత జరుగుతున్న సన్నివేశం. ఏ రోజు చనిపోయారు వారు? 8వ రోజు చనిపోయారా? నేను సులభంగా చెప్పిన 9వ రోజున వారు చనిపోయారు కదా. 8వ రోజున దేవుని మహిమను చూచారు. 9వ దినాన వారు నాదాబు అబీహులు ఏం చేశారు? తమ తమ ధూపార్తులు చేత పట్టుకున్నారు, ఎక్సైట్ అయ్యారు, తొందరపడ్డారు. అహరోను చేయవలసిన పని అహరోను పక్కన పెట్టి వీరు చేసేదానికి ముందుకు వచ్చారు, తొందరపడినారు. అగ్నిని తెచ్చారు. దేవుని మందిరంలో అగ్ని ఉండగా ఆ అగ్నిని కూడా లేకుండా అగ్నిని బయట ఉన్న అగ్నిని తెచ్చారు, బయట ఉన్న ధూపార్తులు తెచ్చారు. దేవుని మందిరంలో సమర్పించి దేవుడు ఆజ్ఞాపింపని కార్యము చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరం అలనాడు ఇశ్రాయేలులకు ప్రత్యక్ష గుడారం అయితే, ఈనాడు విశ్వాసులమైన మనకు ఏది? దేవుని మందిరం. దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే విషయము
ప్రభువైన యేసుక్రీస్తు పౌలు భక్తుడు ద్వారా పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. సంఘములో క్రమం ఉన్నది, సంఘములో భయభక్తి ఉన్నది, సంఘము ఎలాగూ సాగాలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసి పెట్టాడు. అవి అర్థం కావాలంటే పాత నిబంధనలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్బో దేవుడు ఎంత భయంకరుడో. అయితే ఇప్పుడు ఆయన కనికరము గల వాడై మనం ఇంకా మారుతామని దేవుని వాక్యంతో మనకి ఉదక స్నానం చేస్తున్నాడు. కడుగుతా ఉన్నాడు. ఇంకన్నా మారుతారు. ఇప్పుడు చూడండి, నెల తర్వాత నెల మీకు వాక్యం, మరల సభలు, వార కూడికలో వాక్యం, ఆదివారం వాక్యం, ఇన్ని వాక్యాలు విన్నా మన హృదయంలో మన జీవితంలో ఏ మార్పు లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఏదో ఒక మార్పు కావాలి. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత, అంటే ఇది 10వ దినము. ఈ 10వ దినము మనకి ఎట్లా తెలుసు అంటే 16వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. 16వ అధ్యాయం, లేవియకాండం 16వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ 10వ నాడు ఏ పనైనా చేయకూడదు. 10వ దినము జరిగే సన్నివేశాన్ని మనం చూస్తుంటున్నాం. ఏ నెల? 7వ నెల 10వ రోజు ప్రాయచిత్తార్థ దినము. మీరు ఏ పని చేయకూడదు. ఇది మహావిశ్రాంతి దినం అన్నాడు 31వ వచనంలో. 30వ వచనంలో ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరుచున్నట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను. ప్రియమైన వాళ్ళరా, ప్రాయచిత్తార్థ దినము. అహరోను ఆ 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 2వ వచనం, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండినట్లు అతడు ఏం చేయాలి? అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు అతనితో చెప్పుమంటున్నాడు. ఇంతవరకు మాటికి వెళ్ళే అవకాశం ఉన్నదేమో. ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు రూల్ ఏమున్నది? ఎల్లప్పుడూ రాకూడదు. మీ 2 కుమారులు మరణించారు. మీరు మనుషులు తొందరపడేవారు, దేవుని ఆజ్ఞను మీరేవారు. ఎక్కువ పెట్టినరా? దేవుని ఆజ్ఞను మీరేవారు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎల్లప్పుడూ రాకూడదు అంటున్నాడు. ఎక్కడికి రాకూడదు? కరుణాపీఠం ఉన్న స్థలంలోనికి రాకూడదు. అడ్డతెర దాటి లోపలికి రాకూడదు. ఎల్లప్పుడూ రాకూడదు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉన్నారంటే దేవుని సన్నిధి ఉన్నది. మానవుడు చేసిన తప్పిదం బట్టి ఏం కోల్పోయాడు? చెప్పండి, ఏం కోల్పోయాడు? దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నాడు. ఒకసారి ఏదైనా తోటలో అదే జరిగింది. ఏదైనా తోట, అది ఎటువంటి తోట చెప్పండి? ఎటువంటి తోట? ఏదైనా తోట ఏమ్మా? రమ్యమైన తోట, అన్ని ఉన్న తోట, భయము లేని తోట, సమస్తము ధారాళముగా అనుగ్రహించిన దేవుని తోట. ఆ తోటలో ఎవరున్నారు? ఆదాము అవ్వ ఉన్నారు. ఆదాము అవ్వ ఉండగా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంది? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పాలి? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు సండే స్కూల్ పిల్లలు? ఒక్కటే. 10 ఇవ్వలేదు, చాలా ఇవ్వలేదు, ఒక్కటే ఇచ్చాడు. ఏమన్నాడు? నీవు చెట్ల ఫలాలన్నీ తినమన్నాడా? తినబాకన్నాడా? అన్ని తినమన్నాడు. తినబాకని చెప్పింది ఏది? ఎన్ని? ఒక్కటే. ఆ పని చేసేది సులభమా కష్టమా? నువ్వు అన్ని చెట్ల ఫలాలు తినకూడదు, ఆ ఒక్క చెట్టు ఫలమే తినాలంటే అది ఏంది? కష్టమైన ఆజ్ఞ.
ఏంది ప్రభువా ఇంత రంగుల ఫలాలన్నీ చుట్టూ పెట్టి అదొక్క ఫలమే తినమంటున్నావని దేవుణ్ణి అడగవచ్చు. అయితే ఆయన ఏమన్నాడంటే అన్ని తినవచ్చు, ఏ తినకూడదు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చి ఆ ఫలం ఒక్కటి నీవు తినవాకన్నాడు. అయితే మానవుడు ఏం చేశాడు? అదే ఫలాన్ని తిన్నాడు. తిన్న తర్వాత ఏమైంది? ఏదేని తోటలో ఉన్నాడా? లేడు. సన్నిధిని కోల్పోయాడు. దేవునితో మాట్లాడే, సహవాసం చేసే ఆ చల్లపూటన దేవుడు ఆదాము అవ్వ కలిసి మాట్లాడుకునే ఆ చక్కని భాగ్యము కోల్పోయాడు. ఆ రోజు వస్తే ఆదాము లేడు, అవ్వ లేరు. యెహోవా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పిలిచిందా లేదా? అమ్మా కుడికెలో ఆయన నీ పేరు పిలుస్తాడు, నా పేరు పిలుస్తాడు. ఆయన ప్రజెంట్ వేసుకుంటాడు. మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం. ఆయన దగ్గర గ్రంథం ఉన్నది. ఆయన దగ్గరికి పోతే గ్రంథాన్ని తెరుస్తాడు. నీ పేరు మీద నా పేరు మీద ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో మనవన్నీ ఆయన రాసుకుంటాడు, రాసిపెట్టాడు. ఆయన ఏది చేసినా అన్యాయంగా చేయడు, మొత్తం చూపిస్తాడు. మన హిస్టరీ చూపిస్తాడు మనకి. ఆదామా ఎక్కడ ఉన్నావు? ఎక్కడున్నాడు ఆదాము? ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండాలి ఆదాము? దేవుడు వస్తేనే ఆదాము ఎక్కడ ఉండాలి? ఆ సమయము కాగానే విశ్వాసులు ఎక్కడ ఉండాలి? ఆదివారం 9:30 అనుకోండి, విశ్వాసులు ఎక్కడ ఉండాలి? క్రిస్టియన్ అసెంబ్లీ, ఫోర్ట్ అసెంబ్లీ వారు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. దేవుడు వచ్చే సమయం, మనతో మాట్లాడే సమయం, మన ఆరాధనలు స్వీకరించే సమయం, ఆయన సమయానికి వచ్చి ఉండగా మనం ఏం చేయాలి? ఆదామా ఎక్కడున్నావు అంటే, ఆదాం ఎక్కడున్నాడు? ఆదాం ఎక్కడున్నాడు? ఇప్పుడు కూడా అంతే. చాలామంది చెట్ల మధ్యలో ఉన్నారు, ఇళ్ళల్లో ఉన్నారు, దూరం ఉన్నారు. దేవుడు అంటే భయము లేదు. కచ్చడాలు కుట్టుకుంటూ ఉన్నారు, తమ పనుల్లో ఉన్నారు. ఆ కచ్చడాలు స్థిరమైనవి కావు, వాటి వల్ల మేలు లేదు. ప్రభు యొద్దకు వస్తే ఆయన యొద్దకు వచ్చి ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మేలు ఉన్నది. ఆదామా ఎక్కడ ఉన్నావంటే చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నాడు. దేవునికి అర్థమైంది. తినవద్దని చెప్పిన పండుని తిన్నావా? తిన్నాను. మనకందరికి హిస్టరీ, ఆ కథ తెలుసు కాబట్టి వారు ఏదేను తోటల నుంచి ఏం చేయబడ్డారు? బయట వేయబడ్డారు. ఏదేను తోట రమ్యమైన తోట, దేవునితో ముఖాముఖిగా సహవాసం చేసే ఆ భాగ్యము పాపం వలన కోల్పోయారు. ఆ పరిశుద్ధుని యొద్దకు వెళ్ళేదానికి ఇప్పుడు కుదరదు. ప్రియమైన వాళ్ళరా, అహరోను 2 కుమారులు చనిపోయిన తర్వాత అహరోనుకు ఇప్పుడు ఏం ఆజ్ఞ వచ్చిందంటే, అహరోను నీవు ఎల్లప్పుడూ కరుణాపీఠము, ఆ మందసము ఉన్న స్థలము, అతి పరిశుద్ధ స్థలముకు ఎల్లప్పుడూ నువ్వు వెళ్ళకూడదు అంటున్నాడు. అయ్యో ఎలాగో ప్రభువా, నేను నిన్ను చూడలేక ఉండలేనే. అది దేవుని సన్నిధి, అతి పరిశుద్ధ స్థలం, కరుణాపీఠము. కరుణాపీఠం పైన ఆయన ఉన్న ఆ గొప్ప దివ్య దర్శనము చాలా గొప్పది. ప్రత్యక్ష గుడారం అన్ని నిలబెట్టిన తర్వాత ప్రత్యక్ష గుడారం లోపల నుంచి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. లేవియకాండం అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. లోపల నుంచి మాట్లాడుతున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో యెహోవా స్వరము ఉన్నది. ఇప్పుడు అహరోను ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. 2వ వచనం మనం చదువుతుంటాం. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండినట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు అని అతనితో చెప్పుము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనకందరికీ ప్రత్యక్ష గుడారము యొక్క పటము తెలుసు. ఆవరణం ఉన్నది. ఆవరణ ద్వారం లోపలికి వెళ్తే మొట్టమొదటిగా ఏం కనపడుతుంది? ఫస్ట్ బయట నుంచి లోపల పోతాం అనుకోండి. చెప్పుమా, ఏమ్మా?
ఆవరణంలో ఏమున్నది వస్తువు? ఫస్ట్ ఏమున్నదంటే బలిపీఠం. మొదట బలిపీఠం ఉన్నది. బలిపీఠం తర్వాత గంగాళం. గంగాళము తర్వాత పరిశుద్ధ స్థలానికి పోయే ద్వారం ఉన్నది. పరిశుద్ధ స్థలంలో ఏమున్నవి? 3 ఉన్నవి అక్కడ. చెప్పండి. 1 దీపవృక్షము, 2 సన్నిధి రొట్టెల బల్ల, 3 ధూపవేదిక. ఇప్పుడు మరలా అడుగుతాను, ఆవరణంలోనికి ఎంటర్ బయట నుంచి ప్రత్యక్ష గుడార ఆవరణం లోపలికి అక్కడ ఏముంది? మొదటిగా గట్టి చెప్పాలా? ఇవన్నీ మన హృదయంలో బాగా ఫిక్స్ అయిపోవాలా. అప్పుడే విశ్వాసులు వాక్యం చెప్తుంటే పట్టుకుంటారు. ఫస్ట్ ఏమున్నది? బలిపీఠం. బలిపీఠం తర్వాత ఏమున్నది? గంగాళం. బలిపీఠం దగ్గర పరిచర్య జరుగుతుంది, గంగాళం దగ్గర శుద్ధి జరుగుతుంది. పరిచర్య చేసే ప్రతి లేవీయుడు, ప్రతి యాజకుడు గంగాళం దగ్గర శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. బలిపీఠం ఉన్నది. బలిపీఠం తర్వాత గంగాళం ఉన్నది. గంగాళము లోపల ఆ పరిశుద్ధ స్థలము లోపలికి వెళితే అక్కడ ఏమున్నాయి? 3 వస్తువులు మనం చెప్పుకున్నాం. 1 దీపవృక్షము, 1 సన్నిధి రొట్టెల బల్ల, ఇంకోటి ధూపవేదిక. అది పరిశుద్ధ స్థలము. పైన తెరలతో కప్పబడింది. ఇలా చూస్తే నీల ధూమ్ర రక్తవర్ణంలో గల తెర ఉన్నది. కెరూబుల పటము ఉన్నవి. అందులో చుట్టూ చూస్తే పలకలు ఉన్నవి. పలకలు దేంతో కప్పబడినవి? బంగారుతో కప్పబడి ఉంటున్నది. బంగారు రేకు పొదిగింపబడిన పలకలు. ఆ ధూపవృక్షము యొక్క వెలుగు పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఎన్ని దీపాలు దానికి? దానిలో ఏ నూనె పోస్తారు? ఒలివ నూనె పోస్తారు. అది ప్రజ్వలిస్తూ ఉన్నది దీపవృక్షం. ఆ పరిశుద్ధ స్థలంలో కాంతినిచ్చే వస్తువు ఏదైనా ఉన్నదంటే అది ఏది? దీపవృక్షము. ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో నుంచి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే మధ్యలో ఏమున్నది? అడ్డ తెర ఉన్నది. అది కూడా నీల ధూమ్ర రక్తవర్ణములు గల సన్ననారతో అది చాలా బలముగా చేయబడి ఉన్నది. కెరూబుల పటము అందులో ఉన్నవి. అడ్డతెర. ఈ అడ్డతెర దేన్ని విభాగిస్తున్నది? అటువైపున పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము, ఇటువైపున పరిశుద్ధ స్థలం మధ్యలో ఉన్నది. యాజకుడు ఆ దీపవృక్షం దగ్గర పరిచర్య చేస్తాడు. ఆ దీపాలన్నీ సరి చేస్తాడు. నూనె చక్కగా పోస్తూ ఉంటాడు. సన్నిధి రొట్టెల బల్ల ఆ రొట్టెలను మారుస్తూ ఉంటాడు. ధూపం వేస్తూ ఉంటాడు ధూపవేదిక పైన. ఈ పరిచర్య అంతా ఈ భాగంలో జరుగుతుంది. దీన్ని తప్ప లోపలికి ప్రవేశము లేదు. అడ్డ తెర ఉన్నది. ఈ అడ్డ తెర తీసుకొని లోపలికి వెళ్తే లోపల ఏమున్నదంటే మందసము ఉన్నది. అట్లా పెట్టనుకోండి. మందసము పైన కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠము 2 కెరూబులు రెక్కలు చాపి అవి వంగినట్లుగా 2 కెరూబుల మేలిమి బంగారుతో చేయబడిన కెరూబులు ఉన్నవి. అది కరుణాపీఠం అంటున్నాడు. దాని మధ్యలో ఏమున్నదంటే మేఘము ఉన్నది. దేవుని షకీనా మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్. కెరూబుల మధ్యలో యెహోవా సన్నిధి ఉన్నది. అక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, అడ్డ తెర తీసుకొని లోపలికి పోతే చుట్టూ ఏమున్నదంటే బంగారు రేకుతో పొదగబడినది. చుట్టూ బంగారే. పైన తెర, కెరూబుల చిత్రపటాలు అందులో ఉన్నవి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము లేదు. బయట నుంచి వెలుగు వచ్చేదానికి అక్కడ కిటికీ లేవు. అయితే అక్కడ దగదగ మెరిసే మహా తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే కరుణాపీఠం పైన ఉన్న దేవుని మహిమ, గొప్ప మహిమ. ఆ మహిమ యొక్క వెలుగులో అతి పరిశుద్ధ స్థలము ఎంతో కాంతిమయంగా ఉన్నది. ఆ అతి పరిశుద్ధ స్థలములో యెహోవా ఉండి ఆయన అంటున్నాడు, మేఘములో ఉండి
నేను నీతో మాట్లాడతానన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు అంటున్నాడు అహరోను ఆ స్థలానికి రాకూడదు. గొప్ప భాగ్యం కోల్పోయాడు. ఎల్లప్పుడూ వెళ్ళే ఆ భాగ్యం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ రాకూడదు అన్నాడు. ఎప్పుడెప్పుడు రావాలని ఆయన వివరిస్తూ అంటున్నాడు 3వ వచనంలో, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను అంటున్నాడు. మనము ఒక భాగం చదువుకున్నాం 17వ వచనంలో. ఆ రోజు పరిచర్య చేసే వారిలో ఎంతమంది ఉన్నారు? లేవియాకాండం 16వ అధ్యాయము 17వ వచనంలో మీరు చదివి చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రత్యక్ష గుడారంలో? ఏనా? ఎంతమంది? ఒక్కడే ప్రధాన యాజకుడు ఒక్కడే పని చేయాలి. ప్రాయచిత్తార్థ దినమున ఒక్కడే పని చేయాలి. ఆ ఒక్కడే ఏం చేయాలి? 3వ వచనం, పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను తేవాలి. కోడెదూడను తేవాలంటే ఒకని వల్ల అవుతుందా? కష్టమే. బలమైన కోడెదూడ, దాన్ని తీసుకొని రావాలంటే కష్టమే. ఆయన ఏమంటున్నాడు? నువ్వు తీసుకొని రావాలి. పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అన్నాడు. 4వ వచనంలో అంటున్నాడు, అతడు అహరోను ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను అన్నాడు. ఒక అధ్యాయంలో మనం ఒకటి చదువుకున్నాం కదా, ప్రధాన యాజకుడు ఏమేమి దుస్తులు వేసుకున్నాడు? నిర్గమకాండం 28వ అధ్యాయం 29వ అధ్యాయంలో అలంకారం ఘనత కొరకై ఆయన ఏమేమి ధరించుకున్నాడు? ఆ లోపల చొక్కాయి ఉన్నది, ఆ తర్వాత నిలువు టంగి ఉన్నది, ఎఫోదు ఉన్నది, పథకం ఉన్నది, కిరీటం ఉన్నది. స్నానం ఎవరు చేపించారు? మర్చిపోయినప్పుడే మోషే చేపించాడు. బట్టలు ధరింపజేసింది ఎవరు? మోషే. అభిషేకం చేసింది ఎవరు? మోషే. వారు ఏం చేయలేదు, నిలబడుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు చూడండి ఈ భాగంలో 4వ వచనంలో, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కోవాలి అంటున్నాడు. ఇది ప్రాయచిత్తార్థ దినము. ఇక్కడ మోషే రాడు, ఇంకొక ఎవరు రారు. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉన్నాడు. వస్త్రాలు కూడా మారిపోయాయి. సన్ననార వస్త్రాలు వేసుకున్నాడు. ఘనమైన వస్త్రాలు కాదు, అలంకారంతో కూడిన వస్త్రాలు కాదు, సామాన్యమైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, సన్ననార వస్త్రాలు వేసుకున్నాడు. చొక్కాయి తొడుక్కున్నారు, మానమునకు సన్ననార లాగులు తొడుక్కున్నారు, సన్ననార దట్టి కట్టుకున్నాడు, సన్ననార పాగా పెట్టుకున్నాడు. ఆ వస్త్రాలు ఆ నీళ్లతో దేహాన్ని కడుక్కొని వాటిని వేసుకోవాలన్నాడు. 5వ వచనం, మరియు అతడు ఇశ్రాయేలుల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని రావాలి అంటున్నాడు. అహరోను ఒక కోడెను తీసుకురావాలి పాప పరిహారార్థ బలిగా. ఇశ్రాయేలుల సర్వ సమాజము పరంగా 2 మేకపిల్లలు పాప పరిహారార్థ బలిగా తీసుకొని రమ్మంటున్నాడు. అహరోను కుటుంబము ఎంతమంది? అహరోను కుటుంబం ఇప్పుడు ఎంతమంది? వెరీ గుడ్. ఎవరు మా చెప్పింది? రైట్, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎంతమంది? కనీసం 3. ఇశ్రాయేలులు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఈ 3కి పాప పరిహారార్థ బలిగా ఏం తెమ్మన్నాడు? కోడెదూడని తెమ్మన్నాడు. ఇశ్రాయేలులకు సర్వ సమాజానికి పాప పరిహారార్థ బలిగా ఏం తెమ్మన్నాడు? 2 మేక పిల్లల్ని తెమ్మన్నాడు. ఏ పెద్ద ఈటిల్లో ఏమన్నా డౌట్ అమ్మా? చెప్పాలా తొందరగా. కోడెదూడ పెద్దది, చిన్నవేది మేకలు. అయితే గుంపు ఎవరిది పెద్దది? ఇశ్రాయేలుది పెద్దది. చిన్న గుంపు ఏది? అహరోను గుంపు. అది అహరోను గుంపు చిన్నదైనా
వారు అర్పించే ఆ పాప పరిహారార్థ బలి అది కోడెదూడ. కారణం ఏంటంటే ప్రధాన యాజకుడు, పెద్ద పని చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో బాధ్యత గలవారు జాగ్రత్తగా ఉండాలి. ఆయన మిమ్మల్ని జవాబు అడుగుతాడు. మనము ఆయన ఎదుట నిలవబడాలి. సంఘం గురించి లెక్క చెప్పాలి. అహరోను మీరు ముగ్గురైనా కోడెదూడను తేవాలి. ఇశ్రాయేలులు అది సర్వ సమాజం, 2 మేక పిల్లలు చాలు. ప్రియమైన వాళ్ళ సంఘంలో బాధ్యత అంటే ఆషామాషి కాదు. బాధ్యత గల వారి నిమిత్తం, అందుకే పత్రికల్లో మనం చూస్తుంటున్నాం, పెద్దల నిమిత్తమై ప్రార్థన చేయండి అంటున్నాడు. వారి నిమిత్తమైన ప్రార్థన చేయాలి. సంఘంలో పరిచర్య చేసే వారి నిమిత్తమై ప్రార్థనలు చేయాలి. వారిలో పొంగు రాకుండా, వారిలో అతిశయం రాకుండా, వారు ఎంతో దీనంగా మందిరంలో పరిచర్య చేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి. వారు కూడా అలాగున ముందుకు సాగాలి. దేవుడు సాయం చేస్తాడు. అహరోను కుటుంబులకు ఒక కోడెదూడను తెమ్మన్నాడు. ఆయన తీసుకొని వచ్చాడు. 5వ వచనం చదువుదాము. మరియు అతడు ఇశ్రాయేలుల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా 1 పొట్టేలను తీసుకొని రావాలను. 6వ వచనం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము చేయాలి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సన్నివేశాన్ని మీరు ఇంటికి విన్నాక అధ్యాయం చదవండి. నేను మీకు ఆ సినాప్టిక్గా టూకీగా ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు నేను చెప్తాను. సమయము మనకు దాటిపోతుంది కాబట్టి చక్కగా మీరు నా తట్టు చూసి ఆలకించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతుంటున్నాను. ఇప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా కోడెదూడను అర్పించాలి. అది ఎలాగో అర్పించాలి అని చెప్పాడంటే, బలిపీఠం దగ్గర కోడెదూడను తీసుకురావాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని తీసుకోవాలి, రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి. నీవు చావక ఉండునట్లు. అహరోను 2 కుమారులు కానీ పనులు చేసి చనిపోయారు. అహరోను, నువ్వు పరీక్షించుకో, నువ్వు ఎలాగూ ఉన్నావు, నీ జీవితం ఎలాగూ ఉన్నది. నీవు ప్రధాన యాజకుడవు, ఇశ్రాయేలు పక్షమున నా ఎదుట నిలబడేవాడివి నీవే. ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున అహరోను పరిచర్య ఎంత ప్రాముఖ్యమైన పరిచర్య. మొదట తన నిమిత్తము పాప పరిహారార్థ బలి జరగాలి. అది దేవుడు అంగీకరిస్తే తర్వాత ఇశ్రాయేలు నిమిత్తమై ఆయన పాప పరిహారార్థ బలి చేస్తాడు. మొదట తన నిమిత్తమై జాగ్రత్త పడాలి. ఇప్పుడు కోడెదూడని తెచ్చాడు. అది రానట్లదే. కోడెదూడ బలమైనది, దాన్ని కొట్టేటట్టుకు లేదు, మూదాడి పెట్టి లాక్కొని వచ్చేటట్టుకు లేదు, ఏ గాయము చేయకూడదు. ఆ ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు. పాపం ఎంత భయంకరమైనది ప్రియమైన వాళ్ళరా. ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ పాపము ఎంత భయంకరమైనదో వారికి అర్థం కాలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆదాము పని చేస్తుంటే ఏమొస్తున్నది? చెప్పండి అమ్మ, ఏమొస్తున్నది? అవ్వకి ఏమొస్తున్నవి? నొప్పులు వస్తున్నవి. ఆదాముకు చెమటలు, అవ్వకు నొప్పులు. పాపము భయంకరమైనది. ఏదైనా తోటలో దేవుని ఇంటిలో ఎంతో నెమ్మదిగా ఉన్నవారు పాపం చేసి బయటపడగా పాపమునకు వచ్చు జీతమా మరణం. అది భయంకరమైనది. ఇప్పుడు అహరోను ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు. కోడెదూడను తేవాలి. ఆ ప్రత్యక్ష ద్వారం ఎదురుకు తెచ్చాడు. కోడెదూడను చాలా కష్టపడి తెచ్చాడు. ఇప్పుడు ఒక్కడే బలి అర్పించాలి. ఎవరు అంతకుముందైతే లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, చాలా పనులు వారు చేసే హడావిడి ఉండేది. ఇప్పుడు వారందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ ప్రత్యక్ష గుడారంలో అహరోను మాత్రమే పరిచర్య చేస్తున్నాడు. ఆ కోడెదూడని తెచ్చి దాన్ని వధించాడు. బలిపీఠం దగ్గర వధించి దాని రక్తాన్నంతా ఒక పళ్ళెంలో తీసుకున్నాడు. ఇప్పుడు పళ్ళెంలో తీసుకొని లోపలికి వెళ్ళాలి.
పాపం ఉంటే, దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే అక్కడ అంటున్నాడు, అహరోను నీవు చావకి ఉండునట్లు. పాపము మరణాన్ని తెస్తుంది ప్రియమైన వాళ్ళారా. పాపము భయంకరమైనది. అహరోను ఇప్పుడు చేత ఆ రక్తాన్ని పెట్టుకొని గడగడలాడుతున్నాడు. నేను ప్రధాన యాజకుడను, ఈ పని నేను తప్పించుకోలేను, యెహోవా ఏర్పాటు చేశాడు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి. అబ్బో, ఎంతో జాగ్రత్తగా ఆ పళ్ళెములో ఆ రక్తాన్ని తీసుకొని బలిపీఠం నుంచి చిన్నగా లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంకి వెళ్ళి అక్కడ ధూపవేదిక పైన నిప్పులు ఉన్నవి. ఒక ధూపార్తెడు నిప్పులు తీసుకున్నాడు. ఆ నిప్పులు తీసుకొని దానిపైన ధూప చూర్ణం వేశాడు. ధూప చూర్ణం వేస్తే పొగ వచ్చేసింది. ఆ పొగ మంచులో అహరోను లోపలికి వెళ్ళాలి. అడ్డతెర దాటి లోపలికి వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో అహరోను కనపడకూడదు. అది పరిశుద్ధమైనది. ఆ ధూపం వేసిన తర్వాత వచ్చిన ఆ మేఘములో, అయ్యా నేను పాపినయ్యా, నీ సన్నిధానంలో నేను నిలవలేనయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, ఆయనను రెప్పపాటున చూచే భాగ్యం కూడా లేదయ్యా. ఆ చిన్నగా రక్తము పళ్ళెంలో తీసుకొని ఆ ధూపార్తుడు నిప్పులేసి దానిపైన ధూపచూర్ణం వేశాడు. పొగ మంచు బాగా కమ్ముకునింది. ఇప్పుడు చిన్నగా అడ్డతెర తెరుస్తున్నాడు. అహరోను చావకి ఉండునట్లు. దేవుడు అంగీకరించకపోతే ఏమవుతుంది? ఏమైపోతాడు? అడ్డతెర చిన్నగా తెరిచాడు. లోపల షెకినా మహిమ, గొప్ప మహిమ ఉన్నది, గంభీరమైన మహిమ. అయ్యా ఈ భాగ్యము నాకు ఇచ్చావయ్యా, అల్పుడనైన నాకు ఇశ్రాయేలులు ఇంతమంది ఉండగా నీ మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో ఈ కొంచెం సమయమన్న నిలబడే భాగ్యం ఇచ్చావు. ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ప్రభు ఉన్నాడు. ఈ అతి పరిశుద్ధ స్థలమే ఇంత గంభీరంగా ఉంటే ఆలోచన చేయండి. ఆ పరిశుద్ధ స్థలం పరలోకంలో దేవుడు ఉండే ఆ భాగ్యము, ఆ ఏమన్నాడు తిమోతి పత్రికలో, ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఎవరు సమీపించలేరు, అంత తేజస్సు ఉన్నది. అడ్డతెర చిన్నగా తెరిచాడు. ప్రధాన యాజకుడు లోపల పోతున్నాడు, గడగడలాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, కరుణాపీఠం పైన 7 సార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. అడ్డతెర నుంచి కరుణాపీఠం వరకు ప్రయాణం చేయాలి. ఎన్ని అడుగులో మనకు తెలియదు, కానీ 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులో ప్రతి అడుగు ఒక గండంలాగా ఉన్నది. అహరోను ప్రయాణం చేస్తున్నాడు. చేతిలో రక్తం ఉన్నది. చిన్నంగా నిదానంగా అహరోను నువ్వు చావకి ఉండినట్లు చిన్నగా వెళ్ళాడు. ఆ కరుణాపీఠము ఆ మధ్యలో ఈ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షించాడు. అయ్యా నేను పాపినైనా నా నిమిత్తమై ఒక పశువు వధింపబడింది, ఇదిగో దానికి గుర్తుగా ఒక రక్తం. ఆ 7 మార్లు కరుణాపీఠం మధ్యలో ఆ రక్తాన్ని ఆయన ప్రోక్షిస్తున్నాడు. చిన్నగా ఇప్పుడు బయటికి రావాలి. బయటకు వస్తున్నాడు. అడ్డతెర తెరిచాడు, బయటకు వచ్చాడు, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు, పరిశుద్ధ స్థలం నుంచి ఆవరణం లేకొచ్చాడు. అబ్బో సంతోషం, హల్లెలూయా అంటున్నాడు. దేవుడు నన్ను అంగీకరించాడు, నా పరిచర్య స్వీకరించాడు. బో ఎంత సంతోషము, చెప్పనశక్యమైన సంతోషం. అహరోను ఆనందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండోది ఏం చేయాలంటే, ఇశ్రాయేలీయుల నిమిత్తము మరలా లోపలికి వెళ్ళాలి. తన నిమిత్తము కోడెదూడ వధింపబడింది. ఇప్పుడు 2 మేకలు ఉన్నవి. చీట్లు వేశారు. ఒక మేక వధింపబడే మేక, ఇంకొక మేక విడిచిపెట్టే మేక. ఏ చీటి వధింపబడే మేక మీద పడిందో ఆ మేకను తీసుకొని వధించి అదే మాదిరిగా వెళ్ళాలి. మరలా పళ్ళెంలో రక్తం తీసుకున్నాడు.
పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. అక్కడ ధూపవేదిక ఉన్నది. ఆ నిప్పు తీసుకున్నాడు, ధూప చూర్ణం వేశాడు. ఆ మేఘములో మరలా ప్రయాణం చేస్తున్నాడు లోపలికి. మరలా లోపలికి వెళ్ళాడు. ఆ కరుణాపీఠం దగ్గర మరలా 7 సార్లు ప్రోక్షించాడు. నెమ్మదిగా బయటికి తిరిగి వచ్చాడు. యెహోవా దేవుడు అంగీకరించాడు. ఏం అంగీకరించాడు? 16వ వచనం, 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలుల సమస్త పాపములను, వారి అపవిత్రత, వారి అతిక్రమములు, చూడండి, పాపాలు, అపవిత్రత, అతిక్రమములు, వాటి నిమిత్తమై రక్తము చిందింపబడి ఉంటున్నది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఏం చేశాడు? ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను అంటున్నాడు. ఇప్పుడు ఏ మేక ఉన్నది ఆడ? అమ్మాయ్యా, ఏ మేక ఉన్నది? ఎన్ని మేకలు టోటల్గా? రెండిట్లో ఒక మేకకి ఏమైంది? ఒక మేకకి ఏమైంది? ఏం బలి అది? ఎవరు చెప్పింది? పాప పరిహారార్థ బలి. అట్లా చెప్పాలి, కరెక్ట్గా పదం పెట్టాలాడ. ఏ బలి అది? పాప పరిహారార్థ బలి. కోడెదూడ ఏ బలి? పాప పరిహారార్థ బలి. కోడెదూడ ఎవరికి పాప పరిహారార్థ బలి? అహరోనుకు, అతని కుటుంబానికి. మేక ఎవరికి? ఇశ్రాయేలుల సర్వ సమాజం. ఇంత మనసులో పడితే అయిపోయా. లేవికాండం 16వ అధ్యాయం వచ్చినట్లే. క్వశ్చన్ పేపర్ బాగా సాల్వ్ చేసేస్తారు మీరు. ఇప్పుడు 20వ వచనం తర్వాత ఏమంటున్నాడంటే, ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలేను అంటున్నాడు. ఇప్పుడు ఏమున్నది? సజీవమైన మేక. ఒక మేక చనిపోయింది, ఇంకొక మేక బ్రతికి ఉన్నది. ఆ సజీవమైన మేక పిల్లను దగ్గరకు తీసుకొని రావాలి అంటున్నాడు. 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపెను అంటున్నాడు. అమ్మాయ్యా, ఇశ్రాయేలులు ఏం చేశారు? ఏం చేశారమ్మా? అంతే. ఏమేం పాపాలు? ఈడన్నాడు వారి అతిక్రమములు, వారి పాపాలు, వారి దోషాలు అంటున్నాడు. ఏదైనా మంచి చేశారా ఇశ్రాయేలులు అంటే? మంచి చేయలే. వారు పాపం చేశారు, అతిక్రమములు చేశారు, దోషాలు చేశారు. వారి జీవితం అంతా గబ్బు జీవితం. దేవునికి ఇష్టమైన పని ఒక్కటి చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఏం చేశానంటే, ఈ మేక తల మీద ఏం చేస్తున్నారు? మోపుతా ఉన్నారు. పాపము బరువైనది, పాపము బరువైనది ప్రియమైన వాళ్ళరా. ఆ మేక తల మీద మోపుతూ ఉన్నారు. ఏ మేక? సజీవమైన మేక. ఆ మేక తలపైన వారు ఏం మోపుతున్నారంటే పాపాలు మోపుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇక్కడ సజీవమైన మేక తలపైన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క పాపాన్ని మోశారు. ఇప్పుడు ఈడ దేవుని గొర్రెపిల్ల ఉన్నది. దేవుని గొర్రెపిల్ల పైన ఏ పాపాలు మోశారు? లోక పాపం. ఏ గుంపు పెద్దది? ఇశ్రాయేలుల గుంపు పెద్దదా? లోకము యొక్క గుంపు పెద్దదా? లోక పాపములను మోసుకొని పోటకు దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపాలు మోసుకుంటున్నాడు. ఈ మేకపిల్ల ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క అతిక్రమములు, దోషములు, పాపాలు వాటి మీద మోపారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పాప భారాన్ని మోసాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మేకను ఏం చేశారు చూడండి. తర్వాత
తగిన మనుషుని చేత ఏం చేశారు? తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఇన్ని దినాలు మేకపిల్ల ఎక్కడ ఉన్నది? ఏమ్మా, మేకపిల్ల ఎక్కడ ఉంటుంది? మేకపిల్ల ఎక్కడ ఉంటుంది? ఏమ్మా చెప్పండి. ఏమి మేకపిల్ల కాపరి దగ్గర ఉన్నది, మందలో ఉన్నది, తల్లి దగ్గర ఉన్నది, ఇంట్లో ఉన్నది, పాలెములో ఉన్నది. మన దగ్గర ఉన్న మేకపిల్ల, మనతో తిరిగిన మేకపిల్ల, మందలో ఉన్న మేకపిల్ల. ఆ మేకపిల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? అరణ్యంలోనికి వెళ్తున్నది. అరణ్యంలోకి ఎలాగ వెళ్తున్నది? పాపాలు మోసుకొని వెళ్తూ ఉన్నది. పాపం చేసింది ఎవరు? అమ్మా, పాపం చేసింది ఎవరు? మనము పాపము చేయగా మోసేది ఎవరు? ఆలోచన చేయండి. మేక ఏ తప్పు చేయలేదు. మందలో ఉన్న మేక, కాపరి యొద్ద ఉన్న మేక, పాలెంలో ఉన్న మేక, ఇంట్లో ఉన్న మేక, మనము చూస్తూ పెరిగిన మేక ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నదంటే అరణ్యంలోనికి వెళ్తున్నది. అరణ్యంలో ఏమున్నది అమ్మా? అరణ్యంలో ఏముంటవి? మృగాలు ఉంటవి. అక్కడ నివాసాలు ఉండవు. కాపరు ఉండే స్థలము కాదు, మేత దొరికే స్థలము కాదు, నీరు దొరికే స్థలము కాదు, క్షేమమైన స్థలము కాదు. అరణ్యంలో మృగాలు ఉన్నవి. ఇంటిలో పెరిగిన మేక ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క పాపాలు మోసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? అరణ్యంలోనికి వెళ్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తునే మనం చూస్తుంటున్నాం. కీర్తనలు 22వ కీర్తన 22వ కీర్తన 22వ కీర్తన 12వ వచనం మనం చదువుకుందాం. 22వ కీర్తన 12వ వచనము చదవండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అరణ్యములో ఏమున్నవి? వృషభములు ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచున్ను గర్జించుచునుండు సింహము వలె వారు నోలు తెరిచి ఉన్నారు. క్రూరమైన ప్రాణులు అరణ్యంలో ఉన్నవి. గర్జించే సింహము వలె వారు అక్కడ ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు అన్నాడు. 20వ వచనంలో చూస్తే కుక్కలు బలము నుండి, సింహపు నోట్ల నుండి, గురుపోతుల కొమ్ముల నుండి అంటున్నాడు. అమ్మా, అరణ్యంలో ఏమున్నవి? అరణ్యంలో ఏమున్నవి? స్నేహితులు ఉన్నారా? మన ఇల్లు ఉందా? మనల్ని ప్రేమించేవారు ఉన్నారా? ఎవరు లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యంలో ఉన్న మేకపిల్ల వలె ఆ యెరూషలేము వీధిలో ఈడవబడ్డాడు. పిలాతు, హేరోదు, కైప వారు సింహం వలె, కుక్కల వలె, వృషభం వలె ఆయన చుట్టుకొని ఉన్నారు. ఎవరు ఆయనకు మేలు చేసేవారు లేరు. ఆయనను చంపాలని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు పెట్టేవారు ఉన్నారు. గురుపోతులు, కుక్కలు, అరణ్యంలోని క్రూరమైన మృగాలు వలె ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ వారు ఉన్నారు. మంచివారు ఎవరు లేరు. ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయనను సిలువ వేయుటకు ఒక్కటి కూడా లేదు. ఆయనను వారు కేక పెడుతున్నారు, సిలువ వేయము, సిలువ వేయమని. వారి కేకలే అరణ్యములోనికి వెళ్ళిన మేకపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు. అరణ్యములోనికి దాన్ని పంపవలెను. 22వ వచనం. ఆ మేక వారి దోషములన్నిటినీ ఏం చేస్తున్నది? ఎడారి దేశం నాకు భరించిపోతున్నది. అమ్మా, ఎడారిలో ఏముంటుంది? అరణ్యంలో ఏముంటాయి? మృగాలు ఉన్నవి. ఎడారిలో ఏముండదు. ఇసుక, నీళ్లు లేని స్థలం, ఆహారము లేని స్థలం, నీడ లేని స్థలం, ఎండ విపరీతంగా ఉండే స్థలం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఘోరమైన సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు.
భూమికి ఆకాశానికి మధ్యలో ఎర్రని ఎండలో ఆయన వ్రేలాడుతూ ఉన్నాడు. ఎడారిలోనికి తీసుకొని పోయిన మేకపిల్ల. ఒక సమయం వచ్చింది, ఆయన ఏమన్నాడంటే నాకు దాహం అన్నాడు. ఏమన్నాడు? దాహం అన్నాడు. ఎడారిలో నీళ్ళు ఉన్నాయా? ఆయనకి నీళ్ళు దొరికిందా సిలువ పైన? ఎడారిలోని మేకపిల్ల మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతున్నాడు. భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతున్నాడు. అది ఎడారిలో ఉన్న మేకపిల్ల వలె మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కల్వరి సిలువలో వేదన అనుభవిస్తున్నాడు. నాకు దాహం అన్నాడు. ఎవరే కానీ దాహం తెచ్చేదానికి అక్కడ ఎవరు లేరు. నీళ్లను కలగజేసిన వాడు, బండలో నుంచి నీళ్ళనిచ్చిన వాడు, బావిలో నుంచి నీళ్ళనిచ్చిన వాడు, జీవ జలమైన వాడు. ఎడారిలోని మేకపిల్ల, ఎడారిలోని మేకపిల్ల, అరణ్యములో మేకపిల్ల, ఎడారిలో మేకపిల్ల, ఎడారి దేశమునకు భరించి పోవునన్నాడు. తర్వాత ఏమన్నాడు? అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఒక సమయం వస్తున్నది, ఏం చేస్తున్నారు? అరణ్యంలో ఆ మేకను ఏం చేయాలి? అమ్మాయ్యా ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్న మేకపిల్ల? మందలో ఉన్న మేకపిల్ల, పాలెంలో ఉన్న మేకపిల్ల, తల్లి యొద్ద ఉన్న మేకపిల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోనికి వెళ్ళింది. మరలా తిరిగి వస్తుందంటే తిరిగి రాదు. అది అరణ్యంలో విడిచిపెట్టాలి. ఆ మేక తల మీద ఏం మోపబడి ఉన్నవి? పాపాలు మోపబడి ఉన్నవి. మన పాపాలు ఎన్నటికీ జ్ఞాపకానికి రాకూడదంటే ఆ పాప భారాన్ని మోస్తుంటున్న ఆ మేకపిల్ల అది అరణ్యంలో విడిచిపెట్టబడాలి. పాపం ఎంత భయంకరమైనది ప్రియమైన వాళ్ళరా. మనకు దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు కాబట్టి మనకు దాని విలువ అర్థం కావట్లేదు. ఆ కార్యమంతా ఆయన్ని అనుభవించాడు. ఆ వేదన, ఆ బాధ, ఆ శిలువ మరణము సమస్తం ఆయన అనుభవించాడు కాబట్టి, రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి దాని విలువ తెలియక సంఘంలో మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తుంటున్నాం. ఆయన విలువ పెట్టాడు. అరణ్యములో మేకపిల్ల, అతడు అరణ్యములో తగిన మనుషుని చేత అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ మనుష్యుడు ఏం చేయాలి? అరణ్యంలో విడిచిపెట్టాలి. ఇంతవరకు ఆ మేకపిల్లను ఒక తగిన మనుషుడు పట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఒక సమయం వస్తున్నది. ఏ సమయం? అరణ్యంలో విడిచిపెట్టే సమయం. 22వ కీర్తన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో కేక పెడుతున్నాడు. దేవా దేవా నీవేలన్నా చేయి విడిచావయ్యా. తండ్రైన దేవుడు కుమారుని చేయబట్టుకున్నాడు. ఆ కల్వరి సిలువలో కూడా పట్టుకొని ఉన్నాడు. యెరూషలేము వీధిలో ఈడుస్తున్నా పట్టుకొని ఉన్నాడు. సిలువలో వేదన పడుతున్నా పట్టుకొని ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, తండ్రైన దేవుడు కుమారుని చేయి వదలాలి. అరణ్యంలో విడిచిపెట్టే మేకపిల్ల అది దూరంగా తీసుకుపోయి ఆ తగిన మనుషుడు ఆ మేకపిల్లను వదిలిపెట్టి తిరిగి రావాలి. 22వ కీర్తనలో, దేవా దూరం అయిపోయావా, నీవేలా నా ఆర్తధ్వని వినడం లేదు, నా బలమా, నా శైలమా, నా కోట, దేవా నా ప్రార్థన ఆలకించాయా. యేసు ప్రభు కల్వరి సిలువలో కేక పెడుతున్నాడు. ఆయన ఘోరమైన వేదన అనుభవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాప భారాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా భూలోకానికి దిగి వచ్చిన వాడు 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయనను పట్టుకున్నారు, ఆయనను దోషిగా చేశారు, ఆయనను సిలువ వేటుకు అప్పగించారు, కొరడాలతో కొట్టించారు. ఆయన వీపంతా నాగటి చాలా వలె దున్నబడింది. ఆయన దేహం పైన వస్త్రాలు తీసివేశారు. సువార్తలో మనం చదివితే ఆయన పైన ఎర్రని అంగి కప్పారు.
ప్రత్యక్ష గుడారంలో మేక వెంట్రుకలతో చేసిన తెర ఒకటి ఉన్నది. ఆ తెర ఆ చూపుగా ఉంటుంది. మన కార్పెట్ వేసాం కదా, ఆ మేక వెంట్రుకలు చాలా షార్ప్గా బయటకు వచ్చి ఉంటాయి. ఆయన వీపంతా నాగటి చాలా వల్ల దున్నబడి ఉండగా ఆ దేహం పైన వారు ఎర్రని అంగి కప్పుతున్నారు. గాయం పైన గాయం. ఆయనకు నెమ్మదిచ్చే వస్త్రము కాదు, ఆయన గాయాలు లేపే వస్త్రం, ఆయనను అవమానించే వస్త్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు అవమానాన్ని, దెబ్బలను, హింసను, గాయాలను అనుభవిస్తూ ఉన్నాడు. యెరూషలేము వీధులలో ఆయన ఈడ్చుకొని వెళ్ళారు. ఆ దున్నబడిన వీపు పైన ఏం పెట్టారు? భారమైన సిలువ పెట్టారు. మనం చూస్తున్నట్లు బాగా పాలిష్ చేసిన సిలువ కాదు అది. అది అప్పుడప్పుడే తెచ్చిన సిలువ. వారు క్రూరమైన వారు, రోమా సైనికులు. ఆ బెరడు ఉన్నది, మొక్క ఆ ముళ్ళు ఉన్నది. ఆ భారమైన సిలువను తెచ్చి ఆ వీపు పైన పెట్టారు. గాయం పైన గాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలు మోసుకొని అదిగో ఆ కల్వరి సిలువకి వెళ్తున్నాడు. అది గొల్గొతా కొండ, అది కపాల స్థలము. అక్కడ నేరస్తులను సిలువ వేసే స్థలము, అది దుర్వాసన కొట్టే స్థలము. అయ్యో, నన్ను ప్రేతల భూమికి వారు తీసుకొని వెళ్తున్నారు. అక్రమకారుల మధ్యలో నన్ను సిలువ వేస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు. మన పాప భారాన్ని మోసుకొని అరణ్యంలోనికి వెళ్తున్న మేకపిల్ల, ఎడారిలోనికి వెళ్తున్న మేకపిల్ల, అరణ్యంలో వదిలిపెట్టబడుతున్న మేకపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ భారమైన సిలువను మోసుకుంటా గొల్గొతా కొండ ఎక్కాడు. ఆ సిలువ పైన ఆయనను పండబెట్టి చేతుల్లో మేకులు బిగించారు, కాళ్ళలో మేకు బిగించారు. ఆ ఎర్రటి ఎండలో భూమికి ఆకాశం మధ్యలో ఆ సిలువను వేలాడదీశారు. 33.5 సంవత్సరాల యవన దేహం, బలమైన దేహం. ఆయన అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు. ఇప్పుడు ఎలాగ అయిపోయాడంటే కురూపిగా మారిపోయాడు. చూడనొల్లని వాని వలె అయిపోయాడు. ఆ సిలువలో ఆయన దేహము విరేలాడుతూ ఉన్నది. 22వ కీర్తనలో మనం చూస్తున్నాం, అయ్యా నా ఎముకలు నా స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం మైనం వలె కరిగిపోతున్నది, నా దౌడ అంగిటి కరుచుకుంటున్నది. సిలువలో వేలాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చూడనొల్లని వాని వలె ఉన్నాడు. ఆ గాయపరచబడిన శరీరము, ఆ ముఖాన్ని ఎవరు చూడలేకపోతున్నారు. ఎర్రని ముఖం, గాయంతో నిండిన ముఖము, తలపైన ముండ్ల కిరీటము, దేహమంతా గాయం. అరణ్యంలో విడిచిపెట్టే మేకపిల్ల, ఎవరు లేని ఎడారిలో. ఆయన దాహమన్నా ఆయనకు ఎవరు నీళ్లు తెచ్చిచ్చిన వారు కాదు. ఒక సమయం వచ్చింది, తండ్రి ఆయన చేయి వదలాలి. అది చీకటి గల సమయం అయిపోయింది, ఎవరు చూడలేదు. ఇంతవరకు రోమా సైనికులు ఆయనను కొర్రలతో కొట్టేది చూశారు, యెరూషలేము వీధిలో ఈడ్చేది చూశారు, ఆయన చేతుల్లో మేకులు పెట్టేది చూశారు. అన్ని చూచారు, కానీ తండ్రి అయిన దేవుడు పాపికి రావాల్సిన ఉగ్రత, న్యాయమైన తీర్పు కుమారుని పైన కుమ్మరిస్తున్న ఆ దృశ్యం ఎవరు చూసినా అది చీకటి కమ్మింది. 53వ యెషయాలో అంటున్నాడు, కుమారుని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమా ఆయన. అమ్మాయ్యా, నలుగొట్టుట, అల్లం తీసుకొని నలుగు కొడతా ఉంటే అది ఊరికి అట్టంటే నలగదు. ఏం చేయాలి? బరువైన తీసుకొని కొట్టాలి, బలమంతా ఉపయోగించి కొట్టాలి, దెబ్బ బాగా పడాలి. అది నలిగిపోవాలంటే, దానిలోని రసము బయటికి రావాలంటే, అది చితికిపోవాలంటే, అది మెత్త కావాలంటే బరువైన బలము పడాలి. పాపం భయంకరమైనది, పాపం భయంకరమైనది, పాపికి రావాల్సిన శిక్ష ఘోరమైనది, అది భయంకరమైన మరణం. ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు పాపమునకు వచ్చే శిక్ష కుమారుని పైన కుమ్మరిస్తున్నాడు. అది ఎవరు చూడలేదు. అయ్యా దేవా, నీవేళ నన్ను విడుస్తున్నావు అని కేక వినబడుతున్నది. తండ్రి కుమారుని నలుగొట్టుటకు ఇష్టపడ్డాడు.
ఒక సమయం వచ్చింది, కుమారుడు సమాప్తమని కేక పెట్టాడు. అయ్యా, నీ చిత్తము భూలోకంలో నెరవేర్చే భాగ్యం ఇచ్చావు. పాపికి రక్షణ, పాపికి విడుదల. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆ వేదన అనుభవించకపోతే, ఆ మరణం అనుభవించకపోతే, ఆయన రక్తము దారబోయకపోతే మనమందరము నరకానికి వెళ్ళవలసిన వారమే. మనకు బదులుగా ఎవరు లేరు. పరిశుద్ధుడు లేడు, పాపరహితుడు లేడు, పవిత్రుడు లేడు. ఆ దేవాతి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన రక్తం చిందింపకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన మనలో ప్రేమించి తండ్రి చిత్తాన్ని కల్వరి శిలువలో పూర్తిగా నెరవేర్చాడు. సమాప్తమని కేక పెట్టాడు. తండ్రికి తన ఆత్మనిచ్చాడు. అరణ్యంలో విడిచిపెట్టిన మేకపిల్ల. ఆ తగిన మనుషుడు తిరిగి వచ్చాడు, పాలెంలోనికి వచ్చాడు. మేకపిల్ల వచ్చిందా? రాలేదు. ఎక్కడ ఉంది? అరణ్యంలోనికి వెళ్ళిపోయింది, దూరం వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటంటే వారి పాపాలు క్షమింపబడ్డాయి. ఆయన స్నానం చేసుకుంటాడు. ప్రధాన యాజకుడు కూడా స్నానం చేసుకుంటారు. మరలా వస్త్రాలు ధరించుకుంటారు. ఘనమైన వస్త్రాలు ధరించుకొని దహన బలి అర్పిస్తాడు. వారు దేవునికి, వారి హృదయంలో మా పాపాలు క్షమింపబడినవనే ఆనందం. అది ప్రాయచిత్తార్థ దినం, మహావిశ్రాంతి దినం, ఏడ్చే దినం. అయ్యా, మా పాపాలు ఎంత ఘోరమైనవి, మా పాపాలకు బదులుగా నీవు ఇంత వేదన అనుభవించావా? అది కానీ మనకు అర్థమైతే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మరియ వచ్చింది. అయ్యా, సమాధి తెరవబడి ఉన్నది, నా ప్రభుని ఎవరో ఎత్తుకోపోయారు, ఆయన ఎక్కడ పెట్టినరో చెప్తే నేను ఎత్తుకొని పోతానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరియా అన్నాడు. అంటేనే ఆమె గుర్తుపట్టింది, రబూని. అయ్యా, నువ్వే కదా యేసు ప్రభు, నా బోధకుడు నీవే కదా. ఆయనను పట్టుకునేదానికి వచ్చింది. అమ్మమ్మ ఆగు 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 ఆగు, ఇంకొక కార్యక్రమం ఉన్నది, నేను తండ్రి యొద్దకు వెళ్ళి రావాలి. ఇక్కడ అహరోను దహన బలి అర్పించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దహన బలి అర్పించవలసిన అవసరం లేదు, తండ్రి దగ్గర కనపడితే చాలు. అందుకే హెబ్రీ పత్రికలో చూస్తుంటున్నాం, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి, యాజకులైతే మాటి మాటి చేసేవారు, ఈయనైతే ఒక్కసారి తండ్రి యొద్ద కనపడ్డాడు రక్తాన్ని తీసుకుని పోయి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొద్దకు పోయి ఆ విషయాన్ని అంతా, తండ్రి చిత్తాన్ని ఎలాగో నెరవేర్చాడు. ఆ విషయాలు ఎక్కువగా రాయబడలే, కానీ తండ్రిని ఆనందం కలగజేసిన కుమారుడు. తండ్రి బహుగా ఆనందించాడు, నా కుమారుడు నా చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఇప్పుడు ఎందుకు మనం ఇంత గట్టిగా చెప్తున్నామంటే, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనే నిజమైన దేవుడు. పాపికి రక్షణ అనుగ్రహించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదే ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో ఎవరూ లేరు. అందుకే మనం గొంతు చించుకొని మన ప్రభు గురించి గట్టిగా ప్రకటన చేస్తున్నాం. సాతానునికి అవమానం. వారు కోప్పడేది కూడా అదే, అరే మా దేవుళ్ళు చేయలేదే, మా దేవుళ్ళు పాప క్షమాపణకు కార్యక్రమం చేయలేదే, మమ్మల్ని చేయమన్నారే, మమ్మల్ని వెళ్ళమన్నారు, మమ్మల్ని చేయమన్నారు, మమ్మల్ని ఇయ్యమన్నారు. మీ దేవుడు అన్నీ చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాపిని రక్షించే ఏర్పాటు పూర్తి చేశాడు. ప్రాయచిత్తార్థ దినము. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, లేవియకాండం 16వ అధ్యాయము. అహరోను చావకి ఉండినట్లు ఆ శ్రేష్టమైన దినము, ఆ గంభీరమైన కార్యక్రమము చక్కగా ముగించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కల్వరి శిలువలో ఎక్కడ కూడా తండ్రిని, గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేశాడు, దేవా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపమన్నాడు. వెంటనే ఏమన్నాడంటే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నీ చిత్తమే నెరవేరు కాకని పూర్తిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించి ముగించాడు. ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నారా? నీ కొరకే ఆయన కల్వరి శిలువలో మరణించింది. ఆయన ఎదురుకు వస్తే చాలు, ప్రభువా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. రక్షింపబడిన మనము ఆ ప్రభువు అంత వెల చెల్లించి ఉండగా
మనం ఎలాగో జీవిస్తున్నామో మనం పరీక్షించుకోవాలి. ఆ శిలువ కార్యాన్ని చులకన చేయకుండా, అది గంభీరమైన కార్యమని, అది ఆయన చేసిన పవిత్రమైన కార్యమని, అందులో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడని, ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడని, ఇవన్నీ ఆ కృతజ్ఞత భావం, ఆ దీన స్థితి మనలో కలిగి ముందు సాగుటకు ప్రభువు మనకు సహాయంగా చేయనుగాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక.